అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో గతంలో మనం 9వ తరగతి ఎకానమీలో ఉండేటటువంటి లెసన్ 3ని అయితే సగం వరకు అయితే రివ్యూ చేయడం జరిగింది పార్ట్ 1లో. ఒకవేళ మీరు కానీ పార్ట్ 1 చూడకపోయింటే పైన స్క్రీన్ పైన కార్డ్స్లో విడిచిపెడతాను, దాని నుండి చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే పావర్టీ యాజ్ ఎ ఛాలెంజ్లో ఉండేటటువంటి రెండవ భాగాన్ని అయితే వీడియోలో అయితే రివ్యూ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా చేయడం వల్ల తర్వాత వచ్చే మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తుంటాయి. అదేవిధంగా ముందుగా వీడియోని అయితే ఒక లైక్ అయితే కొట్టి ఇక కంటిన్యూ చూద్దాం. ఇక లెసన్లోకి వెళ్ళినట్లయితే ప్రీవియస్ వీడియోలో అయితే మనం పేదరికం అంచనాల వరకు అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి మనం పేదరిక అంచనాల గురించి ఒకసారి అయితే చూద్దాం. సో భారతదేశంలో పేదరిక నిష్పత్తులు గణనీయంగా తగ్గాయని పట్టిక 3.1 నుండి స్పష్టం అవుతుంది అంటూ మనకు చెప్పడం జరిగింది. అయితే మనకి పట్టిక 3.1 మనం చూసుకున్నట్లయితే దీన్ని అంటే మన పేదరిక అంచనా వేసే పద్ధతులు చాలా ఉంటాయి. మనకి ప్రస్తుతానికి నీతి ఆయోగ్ ఇచ్చేటటువంటి అంచనాలు చూద్దాం. ఇది టెండూల్కర్ పద్ధతిలో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి పేదరిక నిష్పత్తి చూసుకున్నట్లయితే మనకి 93, 94లో చూసుకున్నట్లయితే పేదరిక నిష్పత్తులు గ్రామీణ ప్రాంతాల్లో 50% ఉండేది, పట్టణ ప్రాంతాలు అయితే 32% ఉండేది. మొత్తం మీద మనకి 45% అయితే పేదరికం ఉండేది. ఇక మిలియన్లో చూసుకుంటే గ్రామంలో అయితే 329 మిలియన్లో మనకి పేదవాళ్ళు ఉండేవారు, పట్టణాల్లో అయితే 75 మిలియన్ల పేదవాళ్ళు ఉండేవారు. చూసుకుంటే 93, 94 లెక్కల ప్రకారం 404 మిలియన్లు అంటే 40 కోట్ల మంది దాదాపుగా మనకి పేదరికంలో ఉన్నట్లు చెప్తున్నాయి. అదే 2004, 2005లో చూసుకున్నట్లయితే 10 ఏళ్ళ తర్వాత చూసుకున్నట్లయితే ఈ పేదరిక నిష్పత్తి అనేది గ్రామీణ ప్రాంతాల్లో 42%కు తగ్గింది, పట్టణాల్లో 26% తగ్గింది, ఓవరాల్గా 37%కి తగ్గింది. ఇక మిలియన్లో ప్రజలు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు పట్టణాల్లో మీకు 81 మిలియన్లకు పెరిగింది అనవచ్చు. సో అంటే ఇక్కడ పట్టణీకరణ జరిగేటప్పుడు పట్టణాల్లో జనాభా పెరుగుతూనే ఉంటారు. మొత్తం జనాభాతో పేదరికాన్ని మనం పోల్చుకోవాల్సి వస్తుందన్నమాట. జనాభా ఇప్పుడు ఇంతకుముందు 100 మందికి 10 మంది పేదవాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు 200 మందికి అయ్యేసరికి ఏమవుతుంది, ఆటోమేటిక్గా 20కి వెళ్తుంది. అది మనం 18 అని చెప్పామనుకోండి, అంటే పర్సంటేజ్ తగ్గినట్టే. అంటే జనసంఖ్య పెరుగుతుంది, పర్సంటేజ్ తగ్గుతుంది, అది మీరు గమనించుకోవాలి ఇక్కడ. అదే 2009, 10లో చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిష్పత్తి 34% ఉండేది, పట్టణాల్లో 21%కి తగ్గిందనమాట. మొత్తం మీద 30%కి తగ్గింది శాతంలో. మరి అదేవిధంగా 2011, 12 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో 26% పేదవాళ్ళు ఉంటే పట్టణ ప్రాంతాల్లో 14% మంది మాత్రం పేదవాళ్ళుగా చెప్పారనమాట. ఇంకా జనాభా చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో 217 మిలియన్లు, పట్టణ ప్రాంతాల్లో 53 మిలియన్లు, ఓవరాల్గా చూసుకుంటే 270 మిలియన్లు అంటే 27 కోట్ల మంది మనకు పేదరికంలో ఉన్నట్టయితే చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి ఆధారం ఏంటంటే 2018 భారత ప్రభుత్వ కేంద్ర గణాంక కార్యాలయం వాళ్ళు ఇచ్చినటువంటి డాటా ప్రకారం అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు చెప్పడం జరిగింది, పట్టిక ఏం చెప్తుందంటే 1993 నుండి 2011, 12కి వచ్చేసరికి అంటే పేదరికం అనేది తగ్గుతూ ఉండడం అయితే మనం పట్టికలో చూసాం. 1993, 94లో 45%గా ఉండేటటువంటి పేదరికం 2004-05 నాటికి 37.2%కి తగ్గింది. పేదరిక గీతకు దిగువనున్న ప్రజల నిష్పత్తి అదే మనకు 2012 నాటికి చూసుకున్నట్లయితే 22%కి తగ్గింది. ఇక్కడ చాలామంది పేదరిక గీత అంటే బీపీఎల్ అంటామండి, బిలో పవర్టీ లైన్ అంటాము, అదే పేదరిక గీత అంటామన్నమాట. ఇదే ధోరణి కొనసాగితే పేదరిక గీతకు దిగువన ఉన్న ప్రజలు రాబోయే కొన్ని సంవత్సరాల్లో 20% కంటే తగ్గుతారు. పేదరికంతో జీవించేటటువంటి వారి శాతం అంతకు ముందున్న 2 దశాబ్దాలతో మనం పోల్చుకున్నట్లయితే ఇప్పుడు తగ్గినప్పటికీ 2004, 2005లో 407 మిలియన్లకు ఉన్న పేదల సంఖ్య 2011, 12 నాటికి 270 మిలియన్లకు అంటే 2.2% పాయింట్లు మనకి సగటు వార్షిక క్షీణత ఉంది. అంటే సంవత్సరానికి అంటే 2004, 2005 నుండి 2011, 2012 నాటికి చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఎంత శాతం తగ్గుతుంది ఇక్కడ క్వశ్చన్ అండి. 2.2% పేదరికం తగ్గుతున్నట్లు మనమైతే
చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనం చర్చిద్దామంటూ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట. 1993, 94 మరియు 2004, 2000 మధ్య పేదరిక నిష్పత్తి తగ్గినప్పటికీ ఎందుకు 407 మిలియన్ల మంది పేదలుగా మిగిలారు? ఈ క్వశ్చన్ అండి. ఇంతకుముందే చెప్పాం కదండి. సో మొత్తం జనాభాతో పోల్చుకునేటప్పుడు మనకేమవుతుందంటే పట్టణ జనాభా పెరుగుతుండేటప్పుడు కూడాను పేదవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది. అలా మొత్తం జనాభాతో మనం పేదవాళ్ళ శాతం కట్టేటప్పుడు తగ్గినప్పటికీ జనసంఖ్య అయితే పెరగవచ్చు. తర్వాత భారతదేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదరికం తగ్గుదల గమనం ఒకే విధంగా ఉందంటే లేదు. పట్టణాల్లో మనకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెరుగ్గా ఉండడం వల్ల అక్కడ మీకు పేదరికం అనేది వేగం తగ్గుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మనం ప్రభుత్వ పథకాలపైన కానివ్వండి లేదా వ్యవసాయంలో కానీ ఉపాధి అవకాశాల మెరుగుదల కోసం ఎదురు చూస్తుంటాం కాబట్టి అది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మరి ఈ పేదరికం గీత వల్ల ప్రభావితమయ్యే సమూహాలు ఏవి, గ్రూపులు ఏవి ఒకసారి చూద్దాం. పేదరిక గీతకు దిగువన ఉన్న ప్రజల నిష్పత్తి కూడా భారతదేశంలో అన్ని సామాజిక ఆర్థిక వర్గాలకు సమానంగా లేదు. అంటే కొన్ని సామాజిక వర్గాల్లో మీకు పేదరికం అనేది ఎక్కువగా కనిపిస్తుంది, కొన్ని సామాజిక వర్గాల్లో తక్కువ ఉంటుందన్నమాట. పేదరికానికి ఎక్కువగా గురవుతున్న సామాజిక వర్గాలు చూసుకుంటే షెడ్యూల్ కులాలు, అలాగే షెడ్యూల్ తెగలు, వీళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారనమాట. అలాగే మన ఆర్థిక వర్గాల్లో మనం చూసుకున్నట్లయితే పేదరికానికి ఎక్కువ గురయ్యేవారు ఎవరంటే గ్రామీణ వ్యవసాయ శ్రామిక కుటుంబాలు, పట్టణ సాధారణ శ్రామిక కుటుంబాలు. అంటే ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి లేదా ఒక మధ్య తరగతి కుటుంబాన్ని చూసుకున్న వాళ్ళు కూడాను వాళ్ళు పేదరికానికి గురి అవుతున్నారు. మరి అలాంటి వాళ్ళు ఎవరంటే గ్రామాల్లో ఉండేటటువంటి వ్యవసాయ శ్రామిక కుటుంబాలు, అంటే వ్యవసాయ కూలీలు కావచ్చు లేదా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి కుటుంబాలు కావచ్చు. అలాగే పట్టణాల్లో సాధారణ శ్రామిక కుటుంబాలు, అంటే పట్టణాల్లో పనుల కోసం ఎదురు చూసేటటువంటి వాళ్ళు ఈ పేదరికాన్ని అయితే చూస్తున్నారనమాట. ఇక రేఖాచిత్రం మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో అన్ని వర్గాల్లో గల ప్రజల శాతాన్ని చూపుతుంది. భారతదేశంలోని అన్ని వర్గాల్లో పేదరిక గీతకు దిగువ ఉన్న వ్యక్తుల సగటు 22 అయినప్పటికీ షెడ్యూల్ తెగలకు చెందిన వారి 100 మందిలో 43 మంది తమ ప్రాథమిక అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. చూశారు కదా. అంటే ఏదైతే ఇప్పుడు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలని చెప్పామో ఈ షెడ్యూల్ తెగల్లో కానీ మనం చూసుకుంటే ప్రతి 100 మందిలో 43 మంది ఇప్పటికీ కూడా కనీస అవసరాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారనమాట. అంటే పేదరికం అనేది ఇంకా ఎక్కువగానే ఉందని మనం చెప్పవచ్చు. అంటే మనకి 2011-12 లెక్కల ప్రకారం చూసుకుంటే సగటు 22% ఉంది. కానీ అదే మనకి షెడ్యూల్ తెగల్లో చూసుకుంటే 43% ఉంది అని చెప్తున్నారు అనమాట. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 34% మంది సాధారణ కార్మికులు పేదరిక గీతకు దిగువ ఉన్నారు. దాదాపు 34% వ్యవసాయ కార్మికులు, 29% మంది షెడ్యూల్ కులాల వారు కూడా పేదవారిగా ఉన్నారు. అంటే మొత్తం దేశం మొత్తం మీద శ్రామిక వర్గాలు తీసుకుంటే అందులో 34% మంది ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాగే మొత్తం షెడ్యూల్ కులాలు తీసుకుంటే 29% మంది ఇంకా మనకి ఏమవుతున్నారు, పేదరికంలో ఉన్నారని చెప్తున్నాను అనమాట. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు వచ్చి మీకు 43%, షెడ్యూల్ కులాలు వచ్చేసి 29%. సామాజిక వెనుకబాటుతనం గురైన సమూహాలైనటువంటి షెడ్యూల్ కులాలలో తెగల్లో భూమి లేని సాధారణ శ్రామిక కుటుంబాలు జనాభా రెట్టింపు ప్రతికూలతను ఏం చేస్తున్నాయంటే అవి మనకి అనుభవిస్తున్నాయని చెప్పారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేనటువంటి షెడ్యూల్ కులాల వాళ్ళు కానీ షెడ్యూల్ తెగల వాళ్ళు కానీ ఏమవుతున్నారంటే రెట్టింపు ప్రతికూలత అనుభవిస్తున్నారు. అంటే సాధారణ జీవనాన్ని కూడాను వాళ్ళు అనుభవించలేనటువంటి స్థితిలో రెట్టింపుగా వాళ్ళు కష్టాలు చూస్తున్నారు అని అయితే మనకి ఇవ్వడమైతే జరిగింది. ఇక్కడ టేబుల్ మనం చూడొచ్చు. ఇది 2011-12 ప్రకారం ఇచ్చినటువంటిది. షెడ్యూల్ తెగల్లో మీకు 43% కనిపిస్తుంటే షెడ్యూల్ కులాల్లో మీకు 29%, సగటు భారతదేశంలో చూసుకుంటే 22% ఉంది. సాధారణ గ్రామీణ కార్మికుల్లో చూసుకున్నట్లయితే 34%, సాధారణ వ్యవసాయేతర కార్మికులు పట్టణాల్లో చూసుకుంటే 34%. ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎస్సీ అనగానే మనకి 29%, అలాగే షెడ్యూల్ కులాలు అలాగే ఎస్టీ అనగానే 43% గుర్తుపెట్టుకోవాలి. అండ్ యావరేజ్ సగటు భారతదేశం అంటే 22, సాధారణ కార్మికులు కావచ్చు పట్టణాల్లో కానీ గ్రామాల్లో చూసుకుంటే మీకు 34% అయితే కనిపిస్తుంది. ఇక తర్వాత ఇక్కడ చూడొచ్చు శివరామన్ కథ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో శివరామన్ కథ ఏంటో ఒకసారి అయితే చూద్దాం. అంటే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో కూడా మీకు మొదటి వీడియోలో మీకు చెప్పడం జరిగింది స్టోరీ బోర్డ్స్. అంటే పేదరికానికి కలిగినటువంటి అంశాలు అనేవి విద్యార్థులకు అర్థం కావడం కోసం ఒక్కొక్క చిన్న చిన్న కథల ద్వారా ఇక్కడ చెప్తారనమాట. ఈ కథలు చెప్పడం ద్వారా
సో కారణాలు ఏంటనేది విద్యార్థులు పరోక్షంగా సమాధానం చెప్పగలుగుతారు. అది దీని యొక్క ఉద్దేశం. ముందుగా శివరామన్ కథ ఏంటో ఒకసారి చూసేద్దాం. శివరామన్ తమిళనాడులోని కరూరు పట్టణానికి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. కరూర్ చేత బట్టలకు మరమగ్గాలకు ప్రసిద్ధి. కరూర్ అనేది వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి. గ్రామంలో 100 కుటుంబాలు ఉంటాయి. ఆర్యున్ తతియార్ చెప్పులు కుట్టే కులానికి చెందినటువంటి శివరామన్ ప్రస్తుతం రోజుకు 160కి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అతనికి 160 రూపాయలు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. అయితే అది కూడా ఏడాదికి 5 నుండి 6 నెలలు మాత్రమే ఉంటుంది. అంటే సీజనల్, అది మనకు వర్షాలు పడేటప్పుడు వ్యవసాయ పనులు అయినప్పుడు మాత్రమే అతనికి ఉంటుంది. మిగిలిన సమయంలో అతను పట్టణంలో విభిన్నమైన పనులు చేస్తాడు. అతని భార్య శశికళ కూడా అతనితో కలిసి పనిచేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఆమెకు చాలా అరుదుగా పని దొరుకుతుంది. శివరామన్ చేసే పనినే ఆమె చేసిన రోజుకు 100 రూపాయలు మాత్రమే చెల్లిస్తారు. మనందరికీ తెలిసిందే, వ్యత్యాసం అయితే కనిపిస్తూ ఉంటుంది. శివరామన్కు 160 రూపాయలు ఇస్తే ఆమె మాత్రం 100 రూపాయలు ఇస్తారు. అతని కుటుంబంలో 8 మంది సభ్యులు ఉన్నారు మొత్తంగా. శివరామన్ యొక్క 60 ఏళ్ల వితంతువైన తల్లి అనారోగ్యంగా ఉంది. ఓకే, ఆమెకు రోజువారీ పనుల్లో సహాయం అవసరం. అతనికి 25 ఏళ్ళ అవివాహిత అయినటువంటి సోదరి మరియు 1 సంవత్సరం నుండి 16 సంవత్సరాల మధ్య వయసు గల 4 పిల్లలున్నారు. వారిలో 3 ఆడపిల్లలు, చివరివాడు కొడుకు. చూసారా, కుటుంబం అనేది ఇక్కడ మీకు పరోక్షంగా మీరు అర్థం కావచ్చు. ఇది ఏమవుతుందంటే ఎందుకు తను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే బీపీఎల్లో ఉన్నాడు అని అంటే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, పెద్ద కుటుంబం అని చెప్పొచ్చు. ఆడపిల్లలు ఎవరూ బడికి వెళ్ళరు. పాఠశాలలో వెళ్ళి ఆడపిల్లలకు పుస్తకాలు, ఇతర వస్తువులు కొనడం అనేది అతని స్తోమతకి అతను చెల్లించలేని విలాసవంతమైన విషయం. అలాగే అతను వారికి ఏదో ఒక రోజు వివాహం జరిపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వారి చదువు ఖర్చు చేయడం అతనికి ఇష్టం లేదు. సో మన సమాజంలో ఉండేటటువంటి మరొకమైనటువంటి ఒక వివక్ష అని చెప్పొచ్చు. ఆడపిల్లలకి పెళ్లి చేయాలి కాబట్టి వాళ్ళు పెద్ద చదువులు చదివించకూడదు, ఆ డబ్బు మిగిల్చినట్లయితే వాళ్ళ పెళ్ళికి ఉపయోగపడుతుందని ఈ రోజుల్లో మన సొసైటీలో కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. మరి అలాంటిది మరి అక్కడున్న శివరామన్ కూడా అలానే ఆలోచించాడు. అతని తల్లి జీవితం మీద ఆసక్తి కోల్పోయి ఏదో ఒక రోజు చనిపోవడానికి వేచి ఉంది. అతని సోదరి, పెద్ద కుమార్తె ఇంటిని చూసుకుంటున్నారు. ఓకేనా. శివరామన్ తన కొడుకు వయసు రాగానే పాఠశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. సో కాబట్టి కుమారుడికి ఎలాగైనా పాఠశాల పంపించాలని అనుకున్నాడు. తల్లి ఎలాగా 65 ఏళ్ళు దాటింది కాబట్టి తను ఏ రోజైనా చనిపోవచ్చని తన మీద ఆశలు వదులుకున్నాడు. అతని అవివాహిత సోదరికి అతని భార్యతో పొసగదు. అంతేకాకుండా తన సోదరికి తన భార్యకు మధ్యలో వివాదాలు. శశికళ ఆమెకు భారంగా చూస్తుంది. కానీ డబ్బులు లేకపోవడంతో శివరామన్ తగిన వరుడు వెతకలేకపోతున్నాడు. ఆ కుటుంబం 2 పూటల భోజనం చేయడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ శివరామన్ మాత్రం అప్పుడప్పుడు కొడుకు కోసం పాలు కొంటాడు. నిజానికి ఆ పాలు కూడాను దొరకని పరిస్థితిలో ఉన్నారు. ఈ కథ ద్వారా మనకి ఏమర్థం అవుతుందంటే శివరామన్కి మొత్తం ఎంతమంది పిల్లలండి? శివరామన్ చూసుకున్నట్లయితే తల్లి ఉంది, భార్య ఉంది, పెళ్లి కానటువంటి సోదరి ఉంది. సో ఇది కుటుంబం. ఇలా పోతే ఇక ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి పిల్లలు చూసుకుంటే మొత్తం 4 పిల్లలు ఉన్నారు. మరి ఇక్కడ మనకి ఒక కారణం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితులు అంత మాత్రం ఉండేటప్పుడు ఇలా పెద్ద కుటుంబం అనేది అంటే ఎక్కువ మంది పిల్లలు రావడం అనేది ఒక కారణమని పరోక్షంగా మనకి విద్యార్థులకి చెప్పడం అయితే జరుగుతుంది శివరామన్ కథ. ఇది ఇక లెసన్లోకి వెళ్దాం. ఈ సమస్య తీవ్రతను ఎత్తి చూపుతుంది. ఇటీవల కాలంలో కొన్ని అధ్యయనాల ప్రకారం షెడ్యూల్ తెగల కుటుంబాలు మినహా మిగిలిన 3 సమూహంలోని అంటే షెడ్యూల్ కులాలు కానివ్వండి, గ్రామీణ వ్యవసాయ శ్రామికులు కానివ్వండి, పట్టణ సాధారణ శ్రామికులు కానీ 1990లో పేదరికంలో తగ్గుదల కనబడుతుంది. అంటే 1990 నుండి మనకి పేదరికంలో తగ్గుదల కనిపిస్తుంది. ఈ సామాజిక సమూహాలతో పాటు ఒకే కుటుంబంలో కూడా ఆదాయ అసమతులు ఉంటాయి. ఇదండి. సో ఇంతకుముందు మనం చెప్పాం కదా, శివరామన్ పనిచేస్తే 160 రూపాయలు ఇస్తే తన భార్య శశికళ పనిచేస్తే మాత్రం 100 రూపాయలు ఇస్తారు. అంటే ఒకే కుటుంబంలో కూడా ఆదాయ అసమానతలు ఉంటాయని చెప్పాడు. పేద కుటుంబాలలో అందరూ బాధపడతారు, కానీ కొందరు మిగతా వారికంటే ఎక్కువ బాధపడతారు. కొన్ని సందర్భాల్లో స్త్రీలు, వృద్ధులు, అలాగే స్త్రీ శిశువులు కుటుంబానికి అందుబాటులో ఉన్న వనరులను సమానంగా పొందలేకపోతుంటారు. చూసారు కదా, ఇక్కడ వృద్ధుల గురించి మాట్లాడుకుంటే సరైన వైద్యం పొందక తల్లి అనారోగ్యం పడుతుంది. పెళ్లి కానటువంటి తన సోదరి ఏదైతే ఉందో, సో పిల్లలకు వచ్చేటటువంటి ఆహారం కానివ్వండి, సౌకర్యాలు కానీ తన ఏదైతే ఉందో వదిన శశికళ ద్వారా పొందలేకపోతుంటాడు. కానీ ఇక్కడ తన బాబుకైతే పాఠశాల పంపిస్తానన్నాడు. కానీ అదే సమయంలో స్త్రీ శిశువులకి
పంపించలేదు. సో ఇక్కడ కూడాను అసమానత అనేది ఉంటుందని చెప్పడం అనమాట. చూసారు కదా. ఇలా ఒక కథ ద్వారా ఏమవుతుందంటే ఒక కుటుంబాన్ని ఒక స్టోరీ బోర్డ్ ద్వారా విద్యార్థులకు అర్థమైనట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఒక ప్రాంతంలోనే కాదు, అంతర్రాష్ట్రంలో అసమానతలు కూడాను మనకు ఉంటాయి. దాని గురించి ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. ఇక తర్వాత చూద్దాం. భారతదేశంలో పేదరికం మరొక కోణాన్ని లేదా అంశాన్ని కూడా కలిగి ఉంది. పేదరిక నిష్పత్తి ప్రతి రాష్ట్రంలోనూ ఒకేలా లేదు. అంటే ఉండేటటువంటి రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా పేదరికం అనేది ఒకలా లేదు. దేశ స్థాయిలో పేదరికం 1970లో ప్రారంభంలో ఉన్నంత తీవ్రత నుండి ఒక లౌకిక క్షీణతను చూపించినప్పటికీ పేదరికం తగ్గించడంలో విజయాల రేటు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మారుతూ ఉంది. ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో HCR చూడండి ఒకసారి. ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో HCR 2011-12లో 21.9% ఉండగా, అంటే భారతదేశం మీద మొత్తం మీద పేదరికం అనేది 22% అని చెప్పాం. అంటే ఇంకా డెసిమల్లో చెప్తే 21.9% ఉందని చెప్తాం. కానీ మధ్యప్రదేశ్, అస్సోం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో HCR కంటే ఎక్కువగా ఉందని ఇటీవల అంచనాలు తెలుపుతున్నాయి అన్నమాట. ఓకే, దీన్ని తెలుసుకోవడానికి మనం 3.2 రేఖాచిత్రంలో చూపించినట్లుగా మనకి బీహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో దేశంలో అత్యంత పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటి పేదరిక నిష్పత్తి వరుసగా మనకి బీహార్ అయితే 33.7% ఉంటే ఒరిస్సా వచ్చి 32.6%గా ఉందని మనకైతే గణాంకాలు చెప్తున్నాయి. గ్రామీణ పేదరికంతో పాటు అంటే భారతదేశం మొత్తం మీద 22% యావరేజ్ ఉండేటప్పుడు కూడాను యావరేజ్ కన్నా ఎక్కువ పేదరికంతో చాలా రాష్ట్రాలు అయితే ఉన్నాయి. అందులో మనకి బీహార్ నెంబర్ 1 33.7, సెకండ్ 1 32.6తో ఒడిస్సా అయితే ఉందన్నమాట. గ్రామీణ పేదరికంతో పాటు ఒడిస్సా, మధ్యప్రదేశ్, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పట్టణ పేదరికం కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ మరొకటి కోసం ఏర్పండి. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, గ్రామీణ పేదరికం గురించి చర్చించుకున్నాం. కానీ ఇక్కడ వివరాల్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్లో పట్టణ పేదరికం కూడా ఎక్కువగా ఉందని చెప్తాం. ఎందుకంటే పట్టణాల్లో మనకి మేలైన ఉపాధుల ద్వారా లభించడం, సౌకర్యాలు ఉండడం వల్ల పేదరికం తగ్గుతుందని మనం చెప్తాం. కానీ ఈ రాష్ట్రాల్లో మనకి ఇది కూడా ఎక్కువగానే ఉంది. వీటితో పోలిస్తే కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ మరియు వెస్ట్ బెంగాల్లో పేదరికం గణనీయంగా తగ్గిందని చెప్పొచ్చు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాలు అధిక వ్యవసాయ వృద్ధి రేట్ల సహాయంతో పేదరికాన్ని తగ్గించడంలో సాంప్రదాయంగా విజయం సాధించాయి. అంటే ఇక్కడ చూద్దామండి, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్లో చూసుకున్నట్లయితే మనకి ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కానివ్వచ్చు, లేదా వ్యవసాయ పనులు కావచ్చు, వేగవంతమైన పట్టణీకరణ వల్ల కావచ్చు, మనకేమవుతుందంటే పట్టణ పేదరికం కానీ, గ్రామీణ పేదరికం కానీ వేగంగా తగ్గిందని చెప్పొచ్చు. ఇక మనకి మొదటి నుండే మనం చూస్తూ ఉంటాం, మనకి గ్రీన్ రివల్యూషన్, హరిత విప్లవం అనేది ప్రారంభమైంది మనకి పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో. అక్కడ అధిక వ్యవసాయం అనేది వేగంగా అభివృద్ధి చెందడం ద్వారా గణనీయంగా ఏమైంది, పేదరికం తగ్గించడం అనేది జరిగిందనమాట. అంటే సాంప్రదాయకంగా, అంటే ఎందుకు భారతదేశం అంటేనే వ్యవసాయ ఆధారిత దేశం అని చెప్తాం. అలాంటి దగ్గర సాంప్రదాయంగానే మనకి విజయం సాధించిందని చెప్పవచ్చు. మానవ వనరుల అభివృద్ధిపై కేరళ ఎక్కువ దృష్టి సారించింది. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద అంటే మెరుగైన విద్య, మెరుగైన స్కిల్స్ కానివ్వండి, ఇలాంటివి ఇచ్చినట్లయితే ఎవరైతే ఉన్న సిటిజన్స్ ఉన్నారో వారు బెటర్ జాబులు సంపాదించుకోవడంలో కానీ, లేదా ఐక్యూ ఎక్కువగా ఉండడం కానీ, లేకపోతే స్కిల్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ వాళ్ళు ఎక్కడైనా ఈజీగా ఏమవుతారు, స్థిరపడగలుగుతారు. సో దానికోసమని కేరళ ఎక్కువ దేని మీద దృష్టి పడిందంటే మానవ వనరుల అభివృద్ధిపైన దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్లో భూ సంస్కరణ చర్యలు పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయి. అంటే అక్కడ భూ సంస్కరణ చేయడం ద్వారా పేదవాళ్ళకి, భూమి లేని వాళ్ళకి, పేదలకి భూ పంపిణీ చేయడం ద్వారా ఏమైందంటే అక్కడ పేదరికం తగ్గించడం జరిగింది. ఇక ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పురోగతికి కారణమైంది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో చూసుకున్నట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థ, సో మనం ముందుగా చెప్పవచ్చు ₹2కి కిలో బియ్యం, రూపాయికి కిలో బియ్యం వంటి పథకాలు మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పంపిణీ చేయడం వల్ల పేదలకి ఏమైంది, ఆహార సరఫరా జరగడం వల్ల మనకి ఏమైందంటే వాళ్ళు తొందరగా స్థిరపడ్డారని చెప్తారనమాట. ఇక ప్రపంచ దృష్టిలో పేదరికం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ప్రపంచ బ్యాంకు నిర్వచించినట్లుగా రోజుకు $1.90 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వివిధ దేశాలు తీవ్ర ఆర్థిక పేదరికాన్ని అనుభవిస్తున్న ప్రజల శాతం 90లో
36% ఉండేదని చెప్పారు. అదే 2015 నాటికి 10%కి పడిపోయిందని చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి రోజుకు $1.9 అంటే దాదాపు $2 అనుకుంటే $160 అండి. ఓకేనా, ప్రస్తుతం. ఓకేనా, $160 రోజుకి $160 కన్నా తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వాడిని పేదరికం అని చెప్పారు వాళ్ళు. $1.9 ఇప్పుడు 90లో చెప్పారు. అప్పుడైతే ఎంత ఉండేది పేదరికం? 36% ఉండేది. ఓకేనా, ఇప్పుడైతే 10%కి పడిపోయిందని చెప్పారు 2015 నాటికి. ప్రపంచ పేదరిక స్థాయిలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ అది ప్రాంతీయ విభేదాలను మనకి కనపరుస్తుంది. అంటే కొన్ని దేశాలనే వేగవంతంగా అభివృద్ధి చెందిన పేదరికం తగ్గించుకుంటే కొన్ని ప్రాంతాలు అనేవి ఇంకా పేదరికంలోనే మగ్గిపోవడం అయితే వాళ్ళు గమనించారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, మానవ వనరుల అభివృద్ధిలో భారీ పెట్టుబడులు ఫలితంగా చైనా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలు పేదరికం గణనీయంగా తగ్గాయి. అంటే భారీ పెట్టుబడులు పెట్టడం, అంతేకాకుండా ప్రాంతీయ వనరులను సక్రమంగా వినియోగించి అభివృద్ధి చేయడంలో కొన్ని దేశాలు ముందుకు వచ్చాయన్నమాట. చైనాలో పేదల సంఖ్య 1981లో 88.3% నుండి 2009 నాటికి 14.7%కి 2019 నాటికి 0.6%కి తగ్గింది. మీరైతే చూడొచ్చు, 1981లో చైనాలో పేదరికం 88.3, కంపేర్ చేస్తే మన భారతదేశం కన్నా పేద దేశం. అదే 2008కి వచ్చేసరికి 14.7%, కేవలం 28 సంవత్సరాల్లో మొత్తం మారిందంటాం. ఇక 2019 నాటికి వచ్చేసరికి 0.6% మాత్రమే పేదవాళ్ళు ఉన్నట్టుగా వరల్డ్ బ్యాంక్ అయితే మనకి ఒక నివేదిక అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక దక్షిణాసియాలో భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో ఈ తగ్గుదల వేగంగా ఉంటూ 2005లో 34% నుండి 2014 వచ్చేసరికి 15.2%కి తగ్గింది. పేదల శాతం క్షీణించడంలో పేదల సంఖ్య కూడా 2005లో 510.4 మిలియన్ల నుండి 2013 నాటికి 274.5 మిలియన్లకి, అంటే 51 కోట్ల నుండి 27 కోట్లకి తగ్గింది. గణనీయంగా తగ్గింది. పేదరిక గీత వివిధ రకాలుగా నిర్వచించడం వల్ల భారతదేశంలో పేదరికం జాతీయ అంచనాల కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించారు. అయితే ఇక్కడే ఒకటి ఉంది. సో భారతదేశంలో పేదరికాన్ని నిర్వచించడానికి మనం కొన్ని ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తాం. ప్రపంచ బ్యాంక్ ఏం చేస్తుంది? కొన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఎక్కువ పేదరికం ఉన్నట్లుగా చూపించడం జరుగుతుంది. నిజానికి ప్రస్తుతం అయితే అంత లేదని చెప్తా. ఇక్కడ చూడండి, ఎంపిక చేసిన రాష్ట్రాల్లో పేదరిక నిష్పత్తి 2011 ప్రకారం. ఓకేనా, మొత్తం భారతదేశం అయితే 21.6% ఉంది. తక్కువ పేదరికం అయితే మీరు కేరళలో చూడొచ్చు, 7.1, తర్వాత హిమాచల్ ప్రదేశ్ 8.1, తర్వాత పంజాబ్ 8.3, ఆంధ్రప్రదేశ్ 9.2, ఢిల్లీ మనకు 9.9. ఈ డేటా మనకి ఇంపార్టెంట్. సింగిల్ డిజిట్ ఏదైతే ఉన్నాయో కంపల్సరీ మీరు తెలుసుకోవాలి. ఇక హై నుండి వద్దామండి. నెంబర్ 1 పొజిషన్లో బీహార్ ఉంది, 33.7. సెకండ్ ప్లేస్లో మీకు ఒడిస్సా, థర్డ్ ప్లేస్లో అస్సాం, ఫోర్త్ ప్లేస్లో మీకు మధ్యప్రదేశ్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మీకు ఉత్తరప్రదేశ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీటిని మీరు గణనీయంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనకి పట్టిక ఆధారంగా విశ్లేషణ చూద్దాం ఒకసారి. సబ్ సహారా ఆఫ్రికాలో వాస్తవానికి పేదరికం అనేది 2005లో 51%గా ఉండి 2018 నాటికి 40.2% తగ్గింది. అదేవిధంగా లాటిన్ అమెరికాలో కూడా పేదరికం శాతం 2005లో 10% నుండి 2018 నాటికి 4% తగ్గింది. ఇవన్నీ మీరు కూడా ఒక టేబుల్ లాగా రాసుకోండి, లేదా బెటర్ కింద ఉన్న మన టెలిగ్రామ్ కమ్యూనిటీలో జారండి. సో మీకు ఎప్పటికప్పుడు డేటా అనేది అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. రష్యా వంటి కొన్ని పూర్వ సామ్యవాద దేశాల్లో కూడా అధికారికంగా అంతకు ముందు ఉనికిలో లేని పేదరికం మళ్ళీ తెరపైకి వచ్చింది. అంతర్జాతీయ పేదరిక గీత నిర్వచించినట్లు అంటే వివిధ దేశాల పేదరికం కింద నిష్పత్తులు, ప్రజల నిష్పత్తి అనేది చూడడం ఇవ్వచ్చండి. పట్టిక 3.2 అయితే ఇచ్చారు, దాన్ని ఒకసారి చూద్దామండి. ఓకేనా, పావర్టీ అండ్ ఈక్విటీ డాష్ వరల్డ్ బ్యాంక్ డేటాని ఇవ్వడం జరిగింది. సో రోజుకు $1.9 కంటే తక్కువ పొందుతున్న జనాభా శాతం అని మనకి ఇవ్వడం జరిగింది. నైజీరియాలో 39.1%, బంగ్లాదేశ్లో 14.3, భారతదేశంలో 22.5, పాకిస్తాన్లో 4.4, చైనా 0.5, బ్రెజిల్ 4.6, ఇండోనేషియా 2.7, శ్రీలంక 0.3. సో ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతుందండి. నిజానికి వీటితో మనం కంపేర్ చేసుకుంటే ఇండియా అనేది ఈ మధ్యలో ఉండకూడని దేశం అని చెప్తాం. అయితే ఈ గణాంకాలు అనేవి నిర్ణయించే విధానం లేదా
లెక్కించే విధానంలో వ్యత్యాసం ఉండడం వల్ల మన దేశంలో అయితే ఇలా చూపిస్తున్నాం. ఓకేనండి. ఐక్యరాజ్య సమితి యొక్క నూతన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 2030 నాటికి అన్ని రకాలైన పేదరికాన్ని అంతం చేయాలని ప్రతిపాదించింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, యుఎన్ఓ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్లో టార్గెట్గా ఏ సంవత్సరం నాటికి మొత్తం పేదరికాన్ని తగ్గించాలనుకుంది అంటే 2030 నాటికండి. గుర్తుపెట్టుకోండి, సస్టైన్ డెవలప్మెంట్ 2030 నాటికి ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఎక్కడ పేదరికం ఉండకూడదు. ఓకే అండి. ఇక్కడ కొన్ని ఇండెక్స్లు అయితే మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఇవి మనకి లైన్స్ అయితే ఇచ్చారు. ముందుగా మనకి పేదరికం తగ్గుదలకు సంబంధించి గ్రాఫ్ ఇదైతే ఒకసారి చూద్దాం. రైట్, 2005లో ఉండేటప్పుడు పరిస్థితి, 2019 నాటికి పరిస్థితి చూసుకుంటే ముందుగా సౌత్ ఏషియా అంటే మన దేశాలండి, దక్షిణాసియా దేశాలు. సో మొదట్లో మనకి 120 పైన ఉండేది 2005 నాటికి. సో ఇప్పటికి వచ్చేసరికి ఎంతకు తగ్గింది, 40 అంటే 125% ఉండేదా. సో ఇప్పుడైతే దాన్ని తగ్గించారు. లాటిన్ అమెరికా కూడా మీకు 100% నుండి తగ్గిందని చూపిస్తున్నారు. ఈ డేటా అనేది మీరు ఒకసారి గమనించండి. సో అలాగే చైనా చూసుకుంటే 2005కి 20% ఉండేది, ఇప్పుడైతే మనకు తెలుసు 0.4%కి అయితే తగ్గిపోయింది. సో ప్రాంతాల వారిగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీకు ఇంకో రేఖాచిత్రం కూడా ఇవ్వడం జరిగింది. పేదల సంఖ్య అనేది సబ్ సహారా కంట్రీస్, అలాగే దక్షిణాసియా దేశాలు, సో మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఐరోపా మధ్య దేశాల మధ్యన 2015 నుండి 2030 వరకు అంచనా ఇవ్వడం జరిగింది. సో ఇది పేదరికానికి ఒక అంచనా. మరి ఇప్పటివరకు మనం పేదరికం గురించి చర్చించాం, కానీ పేదరికానికి గల కారణాలు ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దామండి. భారతదేశంలో పేదరికం అనేది విస్తృతంగా ఉండడానికి, ఓకే అండి, సో పేదరికంలో మనకి సో గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ వీడియో దీన్ని కంటిన్యూ చేస్తాను. సో ఆ వీడియోని చూడండి. ఇప్పటికే మనకి 26 minutes అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో పేదరికానికి గల కారణాలను కూలంకషంగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ గైస్. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.